పాఠః 14 ద్వివచన శబ్దరూపాలు. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత గొప్పగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం ఏకవచన శబ్దరూపాలు నేర్చుకున్నాం. రామః, సీత, ఫలం, అలా ఒక్కొక్కరు లేదా ఒక్కొక్క వస్తువు. ఈరోజు మనం ద్వివచన శబ్దరూపాలు నేర్చుకుందాం. ద్వివచనం అంటే రెండు మంది లేదా రెండు వస్తువులు ఎలా చెప్పాలో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సిద్ధంగా ఉన్నారా? పూర్వ పాఠ స్మరణం. మొదట మనం నేర్చుకున్న ఏకవచన శబ్దరూపాలు గుర్తు చేసుకుందాం. రామశబ్దః పుంలింగం. రామః, రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామే. సీతాశబ్దః స్త్రీలింగం. సీతా, సీతాం, సీతయా, సీతాయై, సీతాయాః, సీతాయాః, సీతాయాం. ఫలశబ్దః నపుంసకలింగం. ఫలం, ఫలం, ఫలేన, ఫలాయ, ఫలాత్, ఫలస్య, ఫలే, వః. మీరు బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు ద్వివచనం నేర్చుకుందాం. ద్వివచనం కిం? ద్వివచనం ఏమిటి? ద్వివచన ద్వయోః విషయే కథనం భవతి. ద్వివచనమంటే రెండు గురించి చెప్పడం. సంస్కృతంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒకటి కోసం ఏకవచనం, రెండు కోసం ద్వివచనం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కోసం బహువచనం అని ప్రత్యేక రూపాలు ఉన్నాయి. తెలుగులో మనం 2 మంది అని చెప్పినా 10 మంది అని చెప్పినా ఒకే రూపం. కాని సంస్కృతంలో రెండు కోసం ప్రత్యేక రూపం ఉంది. ఎంత ఆశ్చర్యం కదా! ప్రథమా విభక్తిః. రామౌ, రామౌ అంటే రెండు రాములు లేదా రామలక్ష్మణులు, 2 మంది కర్తలు. ఉదాహరణం: రామౌ గచ్చతః. రామౌ గచ్చతః 2 మంది రాములు వెళ్తున్నారు. చూడండి, ఏకవచనంలో రామః అని ఉంది, ద్వివచనంలో రామౌ అయింది, చివర ఔ వచ్చింది. ద్వితీయా విభక్తిః. రామౌ, రామౌ అంటే రెండు రాములను, 2 మంది కర్మలు. ఉదాహరణం: అహం రామౌ పశ్యామి. అహం రామౌ పశ్యామి. నేను 2 మంది రాములను చూస్తున్నాను. ద్వివచనంలో కూడా ప్రథమ మరియు ద్వితీయ ఒకే రూపం. నపుంసకలింగంలా తృతీయా విభక్తిః. రామాభ్యాం. రామాభ్యాం అంటే రెండు రాములతో, 2 మంది కరణం. ఉదాహరణం: అహం రామాభ్యాం సహ గచ్ఛామి. అహం రామాభ్యాం సహ గచ్ఛామి. నేను 2 మంది రాములతో కలిసి వెళ్తున్నాను. చూడండి, ఆభ్యామనే ప్రత్యయం వచ్చింది. చతుర్థీ విభక్తిః. రామాభ్యాం. రామాభ్యాం అంటే రెండు రాములకు, 2 మంది సంప్రదానం. ఉదాహరణం: అహం రామాభ్యాం ఫలం దదామి. అహం రామాభ్యాం ఫలం దదామి. నేను 2 మంది రాములకు పండు ఇస్తున్నాను. తృతీయ మరియు చతుర్థి ద్వివచనంలో ఒకే రూపం. ఆభ్యాం. పంచమీ విభక్తిః. రామాభ్యాం. రామాభ్యాం అంటే రెండు రాముల నుండి, 2 మంది అపాదానం. ఉదాహరణం: అహం రామాభ్యాం పుస్తకం గృహ్ణామి. అహం రామాభ్యాం పుస్తకం గృహ్ణామి. నేను 2 మంది రాముల నుండి పుస్తకం తీసుకుంటున్నాను. తృతీయ, చతుర్థి, పంచమి 3 ద్వివచనంలో ఒకే రూపం. ఆభ్యాం.
ఎంత సులభం కదా. షష్ఠీ విభక్తి హే. రామయోహ. రామయోహ అంటే రెండు రాముల యొక్క రెండు మంది సంబంధం. ఉదాహరణం: రామయోహ పుస్తకం. రామయోహ పుస్తకం రెండు మంది రాముల పుస్తకం. చూడండి, యోహ అనే ప్రత్యయం వచ్చింది. సప్తమీ విభక్తి హే. రామయోహ. రామయోహ అంటే రెండు రాములలో రెండు రాముల దగ్గర రెండు మంది అధికరణం. ఉదాహరణం: రామయోహ మిత్రత అస్తి. రామయోహ మిత్రత అస్తి. రెండు రాముల మధ్య స్నేహం ఉంది. షష్ఠీ మరియు సప్తమీ ద్వివచనంలో ఒకే రూపం. యోహ. సారాంశః: రామశబ్దం ద్వివచనం. ఇప్పుడు రామశబ్దం ద్వివచనంలో పూర్తిగా చూద్దాం. ప్రథమ రామౌ. రెండు రాములు ద్వితీయ. రామౌ రెండు రాములను తృతీయ. రామాభ్యాం రెండు రాములతో చతుర్థి. రామాభ్యాం రెండు రాములకు పంచమి. రామాభ్యాం రెండు రాముల నుండి షష్ఠి. రామయోహ రెండు రాముల యొక్క సప్తమి. రామయోహ రెండు రాములలో మూడుసార్లు చెప్పండి. రామౌ రామౌ. రామాభ్యాం. 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 రామయోహ. రామయోహ. మళ్ళీ రామౌ రామౌ. రామాభ్యాం. 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 రామయోహ. రామయోహ. మరోసారి రామౌ రామౌ. రామాభ్యాం. 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 రామయోహ. రామయోహ. అద్భుతం. 7 విభక్తులు, కాని కేవలం 3 రూపాలు మాత్రమే. సీతా శబ్దః ద్వివచనే. సీతా శబ్దం ద్వివచనంలో ఇప్పుడు స్త్రీలింగంలో చూద్దాం. ప్రథమ సీతే. రెండు మంది సీతలు ద్వితీయ. సీతే రెండు మంది సీతలను తృతీయ. సీతాభ్యాం రెండు మంది సీతలతో చతుర్థి. సీతాభ్యాం రెండు మంది సీతలకు పంచమి. సీతాభ్యాం రెండు సీతల నుండి షష్ఠి. సీతయోహ రెండు సీతల యొక్క సప్తమి. సీతయోహ రెండు సీతలలో ఉదాహరణం: సీతే గాయతః. సీతే గాయతః రెండు మంది సీతలు పాడుతున్నారు. చూడండి, స్త్రీలింగంలో ప్రథమ ద్వితీయ సీతే ఏకారం, కాని పుల్లింగంలో రామౌ ఔకారం. ఫలశబ్దః ద్వివచనే. ఫలశబ్దం ద్వివచనంలో ఇప్పుడు నపుంసకలింగంలో చూద్దాం. ప్రథమ ఫలే రెండు పండ్లు ద్వితీయ. ఫలే రెండు పండ్లను తృతీయ. ఫలాభ్యాం రెండు పండ్లతో చతుర్థి. ఫలాభ్యాం రెండు పండ్లకు పంచమి. ఫలభ్యాం రెండు పండ్ల నుండి షష్ఠి. ఫలయోహ రెండు పండ్ల యొక్క సప్తమి. ఫలయోహ రెండు పండ్లలో ఉదాహరణం: ఫలే మధురేస్తః. ఫలే మధురేస్తః రెండు పండ్లు తీపిగా ఉన్నాయి. చూడండి, నపుంసకలింగం కూడా స్త్రీలింగంలాగే. ఫలే సీతే రెండు ఏకారంతో. తులన ఏకవచన మరియు ద్వివచన పోలిక. భాగం 1. ఇప్పుడు ఏకవచన మరియు ద్వివచన రూపాలను పోల్చి చూద్దాం. పుంలింగం రామః. ఏకవచనం రామః. రామం. రామేణ.
రామాయ రామాత్ రామస్య రామే ద్వివచనం రామౌ రామౌ రామాభ్యాం 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 రామయోః రామయోః తులన ఏకవచన మరియు ద్వివచన పోలిక భాగం 2 స్త్రీలింగం సీత ఏకవచనం సీత సీతాం సీతయా సీతయా సీతాయాః సీతాయాః సీతాయాం ద్వివచనం సీతే సీతే సీతాభ్యాం 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 సీతయోః సీతయోః నపుంసకలింగం ఫలం ఏకవచనం ఫలం ఫలం ఫలేన ఫలాయ ఫలాత్ ఫలస్య ఫలే ద్వివచనం ఫలే ఫలే ఫలాభ్యాం 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 ఫలయోః ఫలయోః అభ్యాసః ప్రాక్టీస్ ఇప్పుడు ద్వివచనంతో వాక్యాలు చూద్దాం రామౌ వనం గచ్చతః రామౌ వనం గచ్చతః 2 మంది రాములు అడవికి వెళ్తున్నారు గమనించండి క్రియాపదం కూడా మారింది గచ్చతి కాదు గచ్చతః సీతే గీతం గాయతః సీతే గీతం గాయతః 2 మంది సీతలు పాట పాడుతున్నారు స్త్రీలింగం కూడా క్రియాపదం గాయతః బాలకౌ పుస్తకం పఠతః బాలకౌ పుస్తకం పఠతః 2 మంది బాలురు పుస్తకం చదువుతున్నారు ఫలే వృక్షాత్ పతతః ఫలే వృక్షాత్ పతతః 2 పండ్లు చెట్టు నుండి పడుతున్నాయి అహం బాలకాభ్యాం సహ క్రీడామి అహం బాలకాభ్యాం సహ క్రీడామి నేను 2 మంది బాలురతో కలిసి ఆడుతున్నాను రామయోః భగిన్యౌ సీతే స్తః రామయోః భగిన్యౌ సీతే స్తః రామలక్ష్మణుల సోదరి సీత క్రియాపదాని ద్వివచనే ద్వివచనంలో క్రియాపదాలు ఇప్పుడు ద్వివచనంలో క్రియాపదాలు ఎలా మారుతాయో చూద్దాం ఏకవచనం సహ గచ్చతి సహ గచ్చతి అతడు వెళ్తున్నాడు సా గచ్చతి సా గచ్చతి ఆమె వెళ్తోంది ద్వివచనం తౌ గచ్చతః తౌ గచ్చతః వారిద్దరూ వెళ్తున్నారు పుల్లింగం తే గచ్చతః తే గచ్చతః వారిద్దరూ వెళ్తున్నారు స్త్రీలింగం చూడండి క్రియాపదం చివర తహ వచ్చింది అన్య ఉదాహరణాని ఇతర ఉదాహరణలు తౌ పఠతః తౌ పఠతః వారిద్దరూ చదువుతున్నారు తే లిఖతః తే లిఖతః వారిద్దరూ వ్రాస్తున్నారు తౌ ఖాదతః తౌ ఖాదతః వారిద్దరూ తింటున్నారు తే హసతః తే హసతః వారిద్దరూ నవ్వుతున్నారు తౌ క్రీడతః తౌ క్రీడతః వారిద్దరూ ఆడుతున్నారు దీర్ఘవాక్యాని పెద్ద వాక్యాలు ఇప్పుడు కొంచెం పెద్ద వాక్యాలు చూద్దాం రామలక్ష్మణౌ వనే వసతః రామలక్ష్మణౌ వనే వసతః మృగాన్ పశ్యతః చ రామలక్ష్మణౌ వనే వసతః మృగాన్ పశ్యతః చ రామలక్ష్మణులు అడవిలో నివసిస్తున్నారు జింకలను చూస్తున్నారు కూడా సీతారమే పుస్తకాభ్యాం జ్ఞానం ప్రాప్నుతః సీతారమే పుస్తకాభ్యాం జ్ఞానం ప్రాప్నుతః సీతరమ ఇద్దరూ 2 పుస్తకాల ద్వారా జ్ఞానం పొందుతున్నారు విశేష నియమాః ప్రత్యేక నియమాలు ద్వివచనం గురించి
కొన్ని ముఖ్యమైన విషయాలు. 1. ద్వివచనంలో ప్రథమ మరియు ద్వితీయ ఎల్లప్పుడూ ఒకే రూపం. 2. తృతీయ, చతుర్థి, పంచమి 3 ఆభ్యాంతో ఒకే రూపం. 3. షష్ఠి మరియు సప్తమి 2 యోహతో ఒకే రూపం. 4. స్త్రీలింగం మరియు నపుంసకలింగం ద్వివచనంలో చాలా చోట్ల ఒకే విధంగా ఉంటాయి. 5. క్రియాపదాలు ద్వివచనంలో తహతో ముగుస్తాయి. అభ్యాసః వాక్యాని, ప్రాక్టీస్ వాక్యాలు. ఇప్పుడు మీరు తెలుగు వాక్యాలను సంస్కృతంలో చెప్పండి. 2 మంది రాములు వెళ్తున్నారు. రామౌ గచ్చతః 2 మంది సీతలు పాడుతున్నారు. సీతే గాయతః 2 పండ్లు తీపిగా ఉన్నాయి. ఫలే మధురేస్తః 2 మంది బాలురతో మాట్లాడుతున్నాను. బాలకాభ్యాం సహ వదామి 2 పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకే పఠామి 2 మంది రాముల స్నేహం. రామయోహ మిత్రత బాగుంది. మీరు బాగా అర్థం చేసుకున్నారు. బాలకౌ పుస్తకం పఠతః. బాలకౌ పుస్తకం పఠతః 2 మంది బాలరు పుస్తకం చదువుతున్నారు. ఫలయోః రసః మధురః అస్తి. ఫలయోః రసః మధురః అస్తి 2 పండ్ల రసం తీపిగా ఉంది. అహం రామాభ్యాం సహ వదామి. అహం రామాభ్యాం సహ వదామి. నేను 2 మంది రాములతో మాట్లాడుతున్నాను. ఆభ్యాం అనే ప్రత్యయం గుర్తుంచుకోండి. ద్వివచనస్య మహత్వం. ద్వివచనం ప్రాముఖ్యత. ద్వివచనం సంస్కృతం యొక్క ప్రత్యేకత. చాలా భాషలలో ఇలాంటిది ఉండదు. 2 కోసం ప్రత్యేక రూపాలు చాలా అరుదైన విశేషం. గృహకార్యం ఈ రోజు ఇంటి పని. మొదట రామ శబ్దం ద్వివచనం 10 సార్లు వ్రాయండి. రామౌ రామౌ రామభ్యాం 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 రామయోః రామయోః. రెండోది సీతా మరియు ఫలశబ్దాల ద్వివచన రూపాలు కూడా వ్రాయండి పూర్తిగా. మూడోది ప్రతి విభక్తితో ద్వివచనంలో ఒక వాక్యం వ్రాయండి. నాలుగోది ఏకవచన మరియు ద్వివచన తేడాలను పట్టిక రూపంలో వ్రాయండి. ఐదోది ఈ పదాలతో ద్వివచన శబ్దరూపం వ్రాయండి. బాలక, బాలుడు, బాలిక, బాలిక, పుస్తక, పుస్తకం, గృహ, ఇల్లు. ఆరోది ద్వివచనంతో 10 వాక్యాలు వ్రాయండి. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం కలిపి. ఏడోది క్రియాపదాలను ద్వివచనంలో ప్రాక్టీస్ చేయండి. గచ్చతి, గచ్చతః, పఠతి, పఠతః. ఇలా మరిన్ని. ఎనిమిదోది రోజూ ద్వివచన రూపాలు 3 సార్లు పఠించండి. తొమ్మిదోది ఎందుకు ద్వివచనం సంస్కృతంలో ప్రత్యేకమైనదో ఆలోచించండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం ద్వివచన శబ్దరూపాలు నేర్చుకున్నాం. 2 మంది లేదా 2 వస్తువులు ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. చాలా భాషలలో ఇలాంటిది ఉండదు. రేపు మనం బహువచన శబ్దరూపాలు నేర్చుకుందాం. 3 లేదా అంతకంటే ఎక్కువ మంది లేదా వస్తువులు ఎలా చెప్పాలో. అప్పుడు మనకు పూర్తి శబ్దరూపం తెలిసిపోతుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మళ్ళీ కలుద్దాం. నమః. యువాం ఉత్తమౌ ఛాత్రౌ స్తః. నమస్కారం. మీరిద్దరూ ఉత్తమ విద్యార్థులు. ద్వివచనంలో